పక్కన పెడదాం దయతో. యోహాను సువార్త 20వ అధ్యాయం. గత వారము ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న ఇద్దరు శిష్యులు అంటే 12 మంది వారు కాదు, కానీ ప్రభు వెంబడించే వారికి ప్రభు దర్శనమిచ్చి వారితో మాట్లాడిన సంఘటన, వారిని ఆదరించి వారికి కనబడిన పునరుద్ధరణ ప్రభువు మనం చూస్తాం. కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేస్తాం. ఎందుకు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, ఆయన వాగ్దానం చేశాడు, వారు ఆయన గురించి ఆలోచిస్తున్నారు, ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో సంగతి చెప్పాలంటే వాస్తవానికి వాళ్ళు ఆయన కోసం ఎదురు చూడలేదు కదా. ఎదురు చూస్తారా? ఎదురు చూడలేదు. కానీ తానే వచ్చి వారితో కూడా నడిచాను. ఎదురు చూడని సమయాల్లో ప్రభు మనతో ఉంటాడు కదా. ఎదురు చూడని మనం అనుకోం. అయ్యో ఈ సహాయం ఎలా వస్తుంది, దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా అన్నప్పుడు అనుకునేదిగా ప్రభు మనతో ఉండి మన పరిచయ దేవుడిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు తన సొంత శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? మొట్టమొదట కనపడింది ఎవరికి? మగ్దలేనే మరియ. ఆమె శిష్యుడా? కాదు. ప్రభువు చేత స్వస్థపరచబడి దయ్యములు వెళ్ళగొట్టబడి ఆయన వెంబడించే స్త్రీలలో ఈమె ఒకతే. అయితే ఆమె ప్రభువును ఎంతగా ప్రేమించింది అంటే దుఃఖములో కూడా ప్రభువును మర్చిపోలేదు. సమాధి దగ్గర ఒంటరిగా నిలబడింది. ఆయన మోసుకొని పోతాను అని కూడా మాట్లాడుతూ ఉంది. అందుకే ఆమె ప్రేమను బట్టి, ఆమె ధైర్యాన్ని బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి, ప్రభు పట్ల ఆమె చూపిన శ్రద్ధను బట్టి ఎవరికీ దొరకని ఆ గొప్ప ధన్యత శిష్యులకు కూడా దక్కలేదు. మొట్టమొదట పునరుద్ధరణ ప్రభువుని ఆమె చూడగలిగింది. ఈనాటికి కూడా ఎస్తర్ అంటే ముందు ఎవరి గురించి మనం ధ్యానం చేస్తాం? మగ్దలేనే మరియ. గమనించండి, మన జీవితాల్లో కూడా ప్రభువు కోసమై నిలబడితే ఏ కార్యము చేసినా ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. హృదయాలు చూసే దేవుడు కదా ఆయన. మన పై దేహాన్ని, మన అందాన్ని, మన అధికారమును, మన ధనాన్ని చూసేవాడు కానే కాదు ఆయన. ఎవరు ఆయన పట్ల ఆశ కలిగి శ్రద్ధగా వెతుకుతారో, ప్రేమిస్తారో అట్టి వారితో ఉండే దేవుడు ఆయన, దర్శనమిచ్చే దేవుడు ఆయన, తను తాను బయలుపరుచుకునే దేవుడు ఆయన వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ ఈ శిష్యులు ఏం చేస్తున్నారు అంటే చూడండి, అదేతో యోహాను సువార్త 20వ అధ్యాయంలో 18వ వచనం. ఆదివారము సాయంకాలం. ఆదివారం అది ప్రభువారు తిరిగి లేచిన ఆదివారం, పునరుద్ధరణ దినం అది. ఎందుకు మనం ఆదివారం చేసుకుంటామంటే ఆరాధన ప్రభు లేచిన రోజు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, వాడు చెప్పాడు ఇప్పుడు వీరి స్థితి ఎలా ఉంది? భయము. ఎందుకు భయము? మిగతా సువార్త మనం చూస్తే తేటగా రాయబడింది. ఈ సమాధికి ముద్ర వేసి కావలి ఉంచారు కదా సైనికులను. దేవదూతలు రాగానే వారు చచ్చిన వాళ్ళని పడిపోయారు. ప్రభువు లేచాడు. ఆ తర్వాత లేచి చూస్తే వాడి ఖాళీ సమాధి కనపడింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిసయ్యులకు చెప్తే వాళ్ళు వారికి లంచం ఇచ్చి ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయి ప్రచారం చేశారు. ఈ నింద వారి మీద మోపబడింది. ఏమని? శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారు అని నింద వారి మీద మోప. అది ఒక నేరం కదా. ఎప్పుడు ఎవరు వస్తారో, ఎవరు బంధిస్తారో, ఏ శిక్ష వేస్తారని భయముతో ఉన్నారు వాళ్ళు. ఆ భయముతో బయటికి రావట్లేదు. ఉదయాన్నే పేతురు యోహాను వెళ్ళారు, సమాధి చూసి వచ్చారు, ఖాళీగా ఉంది, తిరిగి వచ్చేసారు. ఆ గదిలోంచి బయటికి రావట్లేదు. గదిలో ఉండి తలుపులు వేసుకొని భయముతో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రభు ప్రదర్శన చెప్పే మాట భయపడకూడి కదా. మన భయాన్ని తీసివేసేది ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. అది ఏ భయమైనా కావచ్చు. రోగమా, కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, అనారోగ్యతల, లేదు ఈ లోకంలో ఎవరి వల్ల కానిదా. కొంతమంది అంటాం నాకున్న సమస్య ఈ లోకంలో ఎవడో తీర్చలేడు అంటాం కదా. నా దుఃఖాన్ని ఎవరో తీర్చలేడు, కానీ ప్రభు ఉన్నాడు కదా. ఈ శిష్యులకు ఆ దినాన సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆయన ప్రేమించిన వారి చేత ప్రేమపడ ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు వాడి కోసమై. మీరు దాక్కున్నారు కదా అని కోప్పడలేదు ఆయన. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం లెక్కలేస్తాం. బాగాలేదు, మనసులో ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, ఎవరు వచ్చారు ఎవరు రాలేదు చూడటానికి అంటామా నేను? ఖచ్చితంగా కదా.
మా అన్నలు వచ్చారా, మా చెల్లి వచ్చిందా, మా అక్క వచ్చిందా, మా అన్న వచ్చాడా, ఇంటి పక్క వాళ్ళు వచ్చారా, రేపు వాళ్ళకి ఏమైనా రాని చూస్తాను. మన మన పరిస్థితి కదా. అట్లా అనుకుంటే ప్రభు ఏం చేయాలి చెప్పండి? సిలువ వేసినప్పుడు ఒక్కళ్ళు లేరు ప్రక్కన, సమాధి చేసేప్పుడు ఆ స్త్రీలు, అనుమతి చేసేప్పుడు నీకు తప్పితే ఎవరు లేరు, భయపడి ఉన్నారు. నువ్వు నేనైతే నీకు నాకు సంబంధం లేదు పో అంటాం, మీ చావు మీరు చావండి అంటావు. ప్రభు అలా కాదు, తన వారిని విడిచిపెట్టేవాడు కాదమ్మా. ఆయనకు మన హృదయం తెలుసు, మన బలహీనత తెలుసు. వాక్యం చెప్పే మాట ఏంటంటే ఎంతో ఇష్టమైన మాట, బైబిల్ ఉన్న మాట తెలుసా? మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం. ఎవరు మనం? మంటివారం అంటే మంటివారం అంటే ఆ మాట ఎప్పుడు గుర్తుండాలి మనకి. ఎవరొస్తున్నవైనా, మంచి హోదాలను ఉన్నా, మంచి స్థితిలో ఉన్నా, ఆయన చూస్తే మనకు కనపడతాం మంటి వారం. మనకు అర్థం కాదు ఆ స్థితి. నాకేమని అంటాం, కానీ ప్రభువు తెలుసు వీరు మంటివారు, బలహీనులు, తప్పిపోతుంటారు, పడిపోతుంటారు, క్షీణించిపోతారు, దిగులు పడతారు, ఏడుస్తుంటారు. నేను ఆదరించాలి, నేను తప్ప ఎవరున్నారు, నేను వాడి తండ్రిని కదా అని ప్రభు దయగలిగి ఇలాంటి స్థితిలో ఎందుకు వస్తాడంటే మనం ఎంత ఘోరంగా ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా కూడా ఆయన మన జ్ఞాపకం ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటాడు? మంటివారమని కదా. ఎప్పుడైనా మనకు ఆలోచన వస్తాయి చెప్పండి, అయ్యో నా జీవితం ఎంత, నా బ్రతుకు ఎంత, నేను మంటివాడు కదా, ఎన్నో మరి తప్పిపోతున్నాను, ఏ మంచి నాలో లేదు మనం అనుకోం. కానీ ప్రభుకు బాగా తెలుసు. ఇంకొకళ్ళైతే అసలు ఆయన వాళ్ళ మొహం కూడా చూడరు. మనం అంటాం నీ మొహం కూడా చూడరు, నా కష్టం లేవు, నేను చెరుపుడు దగ్గర రాలేదు, సమాధికి రాలేదు, సమాధి దగ్గరకు రాలేదు, స్త్రీలు వచ్చారు మీరేమయ్యారని చెప్పి కోపం లేదు. కానీ వారు భయముతో ఉండి తలుపులు వేసుకుని ఉండగా ప్రభు వచ్చి వారిని ఆదరిస్తున్నాడు. ఇది దేవుని ప్రేమ గుర్తెరగాలి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఇలాంటి స్థితిలో మనము దేవునికి దూరంగా ఉన్నా కూడాను, మన జీవితాల్లో దేవునికి ఇష్టంగా లేకపోయినా కూడాను, ఆయన ఘనపరచకపోయినా కూడాను, ఆయన చేత ఎన్నుకోబడ్డ మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కానీ కాదు. ఆయన తెలుసు మనం మంటి వారమని. మన బలహీనతలు, మన శ్రమలు, మన కన్నీరు, మన దుఃఖము నీకన్నా నాకన్నా, మన స్నేహితుల కన్నా, మన తల్లిదండ్రుల కన్నా కూడాను, నేను కన్న వారి కన్నా కూడా దేవునికి బాగా తెలుసు. అందుకే ఆయన వచ్చి ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు చెప్పండి, ఇంతకన్నా ఆదరణకర్త ఎవరు ఉన్నారండి? ఇంతకన్నా ఆదరణకర్త. వాళ్ళ భయాన్ని పారదోలాలంటే ఎవరి వల్ల కాదు, అందరూ చంపాలని చూస్తున్నారు. ఆఖరికి పేతురు కూడాను భయపడి అబద్ధం ఆడాడు కదా, నేను ఆయన ఎరగనే. ఎందుకు? ప్రాణం కాపాడుకోవటానికి, ప్రాణం కాపాడుకోవడానికి. కోపడ్డా పేతురు ఏమన్నా, ఏం పేతురు ఎందుకు మాట్లాడేవాళ్ళు అని అన్నాడా? లేదు. అంత క్షమించే దేవుడు ఆయన, అంత క్షమించే దేవుడు ఆయన. ఆఖరికి సులువు మీద కూడాను విడలాడుతూ మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? తండ్రి వీరేమీ చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని, వీడు మంటివారయ్యా, జ్ఞానము లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు, గ్రహించలేదు కాబట్టి వారిని క్షమించు. ఇది కదా దేవుని ప్రేమ. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మర్చిపోవద్దు. మన దేవుడు కరుణగలవాడు, క్షమించేవాడు. మనం ఏ పాటి వాడు మనకి బాగా తెలుసు. పడిపోతుంటాం, బలహీనమైపోతాం, తొట్టిల్లిపోతాం. ప్రభు వైపు చూస్తే స్థిరపరిచి నిలబెట్టే దేవుడని మర్చిపోవద్దు. వచ్చాడు చూడండి, ఏమో రాయబడిందో, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఎవరికి భయపడ్డారు? ఎవరు యూదులు? ప్రభువును సిలువ వేసిన వాళ్ళు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు భయపడి ఏం చేస్తున్నారు? వీళ్ళు తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా చాలు. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు నీ భయము, నా భయం ఏంటి? కదా, శిష్యుల భయం ఏంటి? ఆ రోజున యూదులకు భయపడ్డారు. మరి ఈరోజు మన భయాలు ఏంటి? ఎన్నో భయాలు ఉన్నాయి కదా. అనేక మందికి భవిష్యత్తుకు వచ్చిన భయము కదా. నా కుటుంబం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, రేపేంటి, నేను ఎలా ఉంటాను, నాకేమైనా అయితే. ఎక్కువ మందికి ఉండే భయం ఇదే. ఏమంటారు తెలుసా? నాకేమైనా అయితే మిగతా వాళ్ళ సంగతి ఏంది? వాస్తవం కాదా? ఓ మాట చెప్పంటారా? వాస్తవం చెప్తా.
ఏం జరగదు. నీకోసం ప్రపంచం ఆగదు. ఏంది ఏమైనా అవుతాయి చెప్పండి అమ్మా? ఏమైనా అవుతాయా? ఒకరోజు, ఒక గంట, ఆఖరికి సమాధి చేసి వచ్చేసరికి ఏముంటుంది రెడీగా? చెప్పండి ఏముంటుంది? అది లేక అలిగిపోయి వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు ఆ ఏడిచినోడు కూడా ఇంకా కాలేదని గది వాళ్ళు ఉన్నారు లేరా? చెప్పండి ఏమాగి చెప్పండి. తింటం ఆగారా? సాయంకాలం టీవీలు ఆగుతాయా? ఫోన్లు ఆగుతాయా? ఏమవుతుంది నీకోసం? అంత మన భ్రమ. మనం లేకపోతే ఏమి జరగదంటావు, కానీ ఏమీ ఆగవు. కోసమో కాదు చెప్పండి. మా కళం ఎంతమంది పోలేదు? ఏమైనా ఆగినాయా? ఏమో మన ఇంటి ఎంతమంది పోలేదు? ఏమైనా ఆగినాయా? సర్దుకుపోవాలి. మన జీవితం మన మంటి వారం అంతే. మన మంటి వారం అంతే. 4 రోజులు తినకపోతే మనమే పోతాం. అందుకని ఏం చేస్తాం మనం? మిగతా వారి కోసం అన్నా బ్రతకాలి, బలపరచబడాలి. అందుకే ఈరోజు ఏ భయం ఉన్నా సరే ఆదరించేవాడు, సమాధానం ఇచ్చేవాడు యేసయ్యే. గుర్తుపెట్టుకో. ఈరోజు ఏ భయం ఉందో నీకు? భవిష్యత్తు గురించా? కుటుంబాన్ని గురించా? ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, అనారోగ్యతల? ఏ భయం ఉందో నీకు? ఏ భయం ఉన్నా సరే సమాధానం ఇచ్చేవాడు ఒక్క యేసయ్యే. ఆ సంగతి గుర్తిరిగితే మనము దేనికి భయపడము. గుర్తుపెట్టుకో. ప్రభు వచ్చాడు, రాగానే వాళ్ళతోనే మాట్లాడు చూడదైతో. యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. ఏమన్నాడండి? మీకు సమాధానము కలుగును. ఇది గొప్ప ఆశీర్వాదం. ఏడు తెలుసా? డబ్బు కన్నా, ఆరోగ్యం కన్నా, ఐశ్వర్యం కన్నా దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము ఏంటంటే సమాధానము. అర్థమైందా? మంచి పెద్ద ఇళ్ళు ఉన్నాయి, డబ్బు బాగా ఉంది, పొలాలు ఉన్నాయి, ఏ లోటు లేదు. నెమ్మది లేకపోతే ఎట్ట పొందుతాడు చెప్పండి? ఓ మధ్య నెమ్మది తినగల సమాధానం. ఇంట్లో ఒకరికి పడలేదు అనుకోండి కదా, ఇంట్లో అన్నములకు పడదు, భార్య భర్తలకు పడదు, పిల్లలకు పడదు, ఇక నెమ్మది ఉండదు. దానివల్ల ప్రయోజనం ఉందా చెప్పండి? ఎంత ఉన్నా నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే ఏదైనా ఫలితం ఉందా? ప్రభు అంటాడు శిశువు వద్దకు వచ్చి మీకు సమాధానము కలుగును గాక. అనగా మనస్సున నెమ్మది, ప్రతి భయము నుంచి విడుదల, ప్రతి భయము నుంచి తీసేసి మనస్సులో ధైర్యము. ఇది ఒక్క యేసయ్య ఇచ్చేది, ఇంకెవ్వరి వల్ల కాదు. మనం ఏం చెప్తాం? ఏం పర్లేదమ్మా, బాగుంది, ఏం కాదు అంటే తప్పితే అంతకుమించి మనం ఏం చేయలేం. ఏం చేయగలమా? కష్టంలో ఉంటారు, ఓదార్చడానికి పోతాం, మంచి 4 మాటలు చెప్తాం, ఏం కాదమ్మా ధైర్యంగా ఉంటాం. కానీ ఆ మాటలు ఓదాపని. కానీ ఎప్పుడైతే యేసయ్య కలుగజేసుకుంటాడో, ఎప్పుడైతే ప్రభు సంధిస్తాడో, ప్రభు వస్తాడో, ఆయన ఇచ్చే సమాధానము ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనిది. గుర్తుంచుకోండి. అందుకే ఏ భయం ఉన్నా ఈరోజు ప్రభు దగ్గర చెప్పుకోవాలి. ప్రభువా, ఇదిగో నా జీవితంలో ఇన్నున్నా కూడా ఈ భయం నన్ను వెంటాడుతుంది తండ్రి, నన్ను కనికరించి సమాధానపరచు. తప్పక సహాయం చేస్తాడు ఆయన. ఆయన వచ్చేదే సమాధానం ఇవ్వటానికి. శిష్యులు భయముతో ఉన్నారు, తలుపులు వేసుకొని ఉన్నారు. వచ్చాడు, రాగానే మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి చూడండి అంటాడు. ఆయన అలాగో చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చెప్పగా శిష్యులు ప్రభువును చూచి అప్పటిదాకా ఎలా ఉన్నారు? భయము, దుఃఖము. ప్రభు రాగానే సంతోషం. ప్రభు వస్తే ఏమొస్తుంది చెప్పండి? సంతోషము. పడబడతాం. సంతోషమే ఏదది? ఆయన జీవితంలో ఇది ఎండమావి. ఎండమావి అంటే తెలిసేందో, ఎండలో పోతూ ఉంటే అడవులు, ఈ ఎడారిలో పోయే బాగా దూరంగా నీళ్ళు కనపడతాయి, మీద మెరుస్తా. ప్రకృతికి పోతే ఆడేముండదు, ఇంకా దూరంలో పోతాం. పోత ఉండదు ఆ ఎండ అంతే. నీళ్ళు కనపడితే ఎంత దొరకదు. కానీ ఎప్పుడైతే మన హృదయాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన జీవితాలకు ప్రభు వస్తాడో అప్పుడు నిజమైన సంతోషము.
శిష్యులు భయముతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, తలుపులు మూసుకుని ఉన్నారు. ప్రభు వచ్చాడు. వస్తే ఏం తెచ్చాడు వాళ్ళకి? సమాధానము మరియు సంతోషము. ఆయన ఒంటరిగా రాడు. ఆయన ఇంట్లోకి వచ్చాడంటే నీతో ఉంటాడు. ఆయన శరీరం అంతా ఉన్నప్పుడు హృదయము దేనికి భయపడదు. ఈరోజు ఇంకా భయముతో ఉన్నావా, దిగులుతో ఉన్నావా, ఆందోళనతో ఉన్నావా? దానికి ఒకటి అర్థం, ప్రభుని ఇంకా నువ్వు చేర్చుకోలేదు, పూర్తిగా చేర్చుకోలేదు. వీళ్ళు ప్రకృతి వస్తున్నా ఉంటే ఆదివారం పూట, ప్రభా నేను ఎడొచ్చాను, నీకోసం వచ్చాను అని నేను చేర్చుకుని అంటావు. కానీ ఆయన ఎక్కడ ఉండలేదు. నీతో పాటు ఇంటికి వస్తాడని కోరుకుంటున్నాడు. ఎవరికి వస్తాడంట? నీతోటి ఇంటికి తీసుకెళ్తావు ప్రభుని? చెప్పండి. ఎన్నమ ధైర్యంగా మాట అంటారు, వద్దు ప్రభా, నువ్వు ఆదివారం నువ్వు ఆ గుళ్ళో ఉండు, ఆదివారం నేను వచ్చి పలకరిస్తాను నిన్ను. ఓ పాట పాడి, ఓ ప్రార్థన చేసి, చప్పట్లు కొట్టి పలకరించి మళ్ళీ నేను చేస్తా. నువ్వు నా ఇంటికి రావద్దయ్యా. నువ్వు ఇంటికి వస్తే నా జీవితం మార్చుకోవాలిగా, అన్నీ మారిపోతాయిగా. నాకు ఇష్టం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి గృహములో ప్రభు ఉంటాడో, ఎవరి గృహములో ఆయన వచ్చి నివాసం చేస్తాడో అట్టి వారికి సమాధానం మరియు సంతోషము, పరలోకపు సంతోషము. ఈరోజు ఆదివారం ఇక్కడికి వచ్చి పలకరించడం కాదు, నీతో పాటుగా నాతో పాటుగా మనం ప్రభుని ఇంటికి తీసుకొని పోవాలి. హృదయంలో చేర్చుకుంటే నిజమైన సంతోషము. ఆయన వచ్చాడు, వారికి అన్ని చూపించాడు. ఆయన గాయములు చూపాడు, ఆయన ప్రక్కన చూపాడు. గాయాలకు ఏం గాయాలు ఉన్నాయి చెప్పండి? 5 గాయాలు, పంచగాయములు, 5 గాయములు కదా, 5 గాయములు. 2 కాళ్ళకు, 2 చేతులకు, మరి ప్రక్కన బల్లెపు పోటు, పంచగాయములు చూపించిన తర్వాత నమ్మారు వాళ్ళు ప్రభు అని. అప్పుడు మా యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఒక పని చెప్తున్నాడు ఇక్కడ, మీరు వెళ్ళాలి. నేను ఏ పనిని మొదలుపెట్టానో, ఏ పని కోసం ఈ లోకానికి వచ్చానో దానిని మీరు కొనసాగించాలి. అర్థమైందా? మనకు మందికి వచ్చిపోతే కాదమ్మా, పని చేయాలి, దేవుని పని చేయాలి. ప్రభు సమాధానం ఇచ్చిన తర్వాత, ప్రభు మన జీవితాల్లో ఆశీర్వాదం ఇచ్చి స్థిరపరిచి రక్షణ ఇచ్చిన తర్వాత ఆ రక్షణను 10 మందికి పంచుకోవాలి. రక్షణ సాక్ష్యం. సాక్ష్యాలు అంటే ఏం చెప్పండి? రక్షణ సాక్ష్యం. వాడికి బాగా చేయటం పెద్ద గొప్పగా, దేవునికి స్థితి మార్చడం గొప్ప కాదు. ఈ లోకంలో విలువైంది ఏంటంటే రక్షణ పొందుట. నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. మేము ఒక్కొక్కటి నిలబెట్టి, వారానికి ఒకటి నిలబెట్టి, మీరు ఎలా రక్షణ పొందాలి చెప్పండి, అసలు ఎలా వచ్చారు ప్రభు ఒకటి నేను చెప్తాం, మనం బాబా అంటాం కదా. గుర్తుండదు మనకి? అసలు ఎలా ప్రభులోకి వచ్చావు గుర్తుందా? అసలు ప్రభు ఎలా తెలుసుకున్నావు? తల్లిదండ్రులు మందికి వస్తే కాబట్టి వచ్చావా? అందరితో పాటు కూర్చొని పాటలు పాడావా, విన్నావా? లేదు అందరితో పాటు కలిసి మునిగావా? ఇది కాదు. వ్యక్తిగతంగా నీ సాక్ష్యము. దేవునితో మాట్లాడాలి లేదా, సంధించాడు, నువ్వు రక్షణ పొందావా లేదా, మానవ మనసు పొందావా లేదా, యేసుక్రీస్తుని అంగీకరించి ఏం చేస్తున్నావు నువ్వు? క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తుని తెలుసుకున్న వారు, క్రీస్తు వారిని అంగీకరించిన వారు మౌనంగా ఉండరు. తెలుసా? ప్రభు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మీరు వెళ్ళి నా తండ్రి నన్ను ఎలా పంపాడు, మీరు కూడా నేను పంపుతున్నాను, మీరు వెళ్ళి నా పని చేయాలి. భక్తులు కథ రాశాడు. ఇది కథే, ఊహించిందే. యేసు ప్రభు వారంట 40 రోజులు ఇక్కడ ఆగిపడ్డాడు. అందరూ ఆగిపడి పరలోకానికి ఆహ్వానం వెళ్ళిపోయాడు. పోగానే పరలోకంలో ఆ వాకిటి ముందుగా దూతలు అందరూ వచ్చి ప్రభువారికి ఆహ్వానం చెబుతూ, ప్రభువా మీరు పని ముగించారు, మరి ఆ పని కొనసాగిస్తారంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా 11 మంది, వాళ్ళకి చెప్పు. వాళ్ళకి చెప్పా, వాళ్ళు నమ్మేవా? ఎవరిని? శిష్యులు. వాళ్ళు ఎట్ట నమ్మేవయ్యా? నువ్వు ఉన్నప్పుడే నేను ఎలాగరన్నారు, నీతో లేరంటే ప్రభు అంటాడంట, లేదు వారు నా కోసం ప్రాణమైనా ఇస్తారు. అలా నమ్ముతాడండి ప్రభు మనల్ని. మన తల్లిదండ్రులు మనం నమ్మరు కానీ, మన సొంత వారు మనం నమ్మరు కానీ ప్రభు నిన్నను నమ్ముతాడు. నమ్మి ఒక పనిస్తాడు. ఏంటా పని? ఇదిగో ఆయన సాక్షిగా బ్రతకటమే. నువ్వు వెళ్ళి ప్రకటించనక్కర్లా, నువ్వు వెళ్ళి సాక్షులు చెప్పనక్కర్లా, ఇల్లు వీధి తిననక్కర్లా. నువ్వెక్కడ ఉన్నా భయముతో భక్తితో జీవిస్తే నీ సాక్ష్యం ఇతరుల దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. నీ మాటలు
నీ ప్రవర్తన, నీ బ్రతుకు ఒక పత్రికలాగా ఉండాలంతే. పత్రిక, సజీవమైన పత్రికలు మనం పౌరుగా రాస్తారు. సంచి తగిలించుకోను, బైబిల్ పట్టుకోను, ఇల్లు వీధి వీధి ఊరు తిరగబెక్కర్లేదు. నువ్వు ఉన్న చోట, నువ్వు పనిచేసే చోట, నీ ఉద్యోగంలో, నీ ఇంటిలో. నేను ఒక మాట చెప్పమంటారా? ఎందుకు ఈరోజు భర్తలు రక్షణ పొందట్లేదు? ఎందుకు బిడ్డలు రక్షణ పొందట్లేదంటే మాదిరిగా నువ్వు నేను లేవు కాబట్టే కాదంటారా? మాదిరిగా నిజమైన రక్షణ, మారు మనసు నీకు నాకుంటే ఎలా ఉంటాం మనం? బిడ్డలకు మాదిరి, కుటుంబానికి మాదిరి. ప్రభు అంటాడు తెలుసా, పౌలు గారు అంటారు స్త్రీ గురించి, ఒకవేళ నీ భర్త అవిశ్వాస అయితే నువ్వు వదిలిపెట్టవద్దు, నీ మంచి క్రియలను బట్టి అతను ప్రభువులోకి రాబట్టబడతాడు. అంతేనా? చెప్పాడు కదా, పక్కన చెప్పింది. వదిలిపెట్టవద్దు, ప్రార్థన చేయి. అలాగే నీ జీవితం సరిగా ఉండాలి. ఇంట్లోనే కాదు, నువ్వు పనిచేసే చోట, నువ్వు బయట, నువ్వెక్కడ ఉన్నా, ఇదిగో విశ్వాసం అంటే ఇలా ఉండాలి అని చెప్పగలగాలి. సేవకుడు అంటే ఇలా ఉండాలని చెప్పగలగాలి. ఇదిగో ప్రభువు నమ్మిన వారు ఇలా ఉండాలి, దేవుని ప్రభుత్వంలో ఇలా ఉండాలి. ఏది మనం చేసి చెప్తున్నారు అందరూ కూడా కదా. మనకు పని ఇచ్చాడు ప్రభు, రక్షణ పొందాము. రక్షణ పొందిన మనము ఆయన సాక్షిగా బతకాలంటే ఇల్లు తిరిగి చెప్పటం కాదు, నీ పన్ను మౌనంగా చేసుకుంటూ, నీ ఉద్యోగం చేసుకుంటూ, దేవునికి భయపడి, చెడ్డవాటికి దూరంగా ఉండి, వ్యర్థమైన వాటిని వదిలిపెట్టేసి, ఇసుక మాటలు తీసివేసి, మొదటికెట్లా చెప్పాడు కదా, దుష్టాలను చొప్పున పాపల మార్గాన ఆవాసం కుదరట, వాక్యం చదువుకుంటూ ప్రార్థించుకుంటూ సన్నిధికి వస్తూ నీ భక్తి నువ్వు చేస్తుంటే అదే చాలు. నువ్వు ప్రకటించినట్టేసేను. అర్థమైందా? ఏడాడు కూర్చోకూడదు, ఏడ నిలబడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, గిరిగీసుకోవాలి నువ్వు నేను. ఇదిగో విశ్వాసకి ఇది తగదు, రక్షణ నాకు ఇది తగదు, నేను చేయకూడదు, నా దేవునికి ఇష్టం లేదు, ఈ మాట నేను మాట్లాడకూడదు, ఈ పని నేను చేయకూడదు అని గిరిగీసుకుంటే అదే నువ్వు స్వార్థ చెప్పినంత, వెయ్యమని చెప్పినంత, నువ్వు ఊరంతా నువ్వు స్వార్థ చెప్పినట్లే. అర్థమైందా? జీవితాలు మార్చబడాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రేమతో జ్ఞాపకం చేసి ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రిని పంపినట్లే మిమ్మను పంపుచున్నాను. ఇది అందరితో ప్రభు చెప్పే మాట. చూడండి, అప్పుడు యేసు 20వ వచనం, మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎక్కడికి? లోకములోనికి. దేనికి? ఆయన సాక్షులుగా బ్రతకడానికి కదా, ఆయన సాక్షులుగా. ఈరోజు మన జీవితాలు ఏంటి చెప్పండి? నీ రక్షణ సాక్ష్యం బ్రతికి ఎలా మారిందో, ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఒకప్పుడు మన జీవితం ఏంటో, ఎలా మార్చబడ్డామో, ఎలా ప్రభువులో ఉన్నామో, ఎలా ప్రభు కనికరించి పాప శాప భారం నుంచి జిగడగల దొంగ ఊరించి ఎలా లేపి పైకి నిలబెట్టాడో, ఎలా నడిపిస్తూ వచ్చాడో చెప్పాలి. అది కదా సాక్ష్యం అంటే. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మనల్ని పంపుతున్నాడు, లోకంలో మనం నిలబెట్టాడు. ఆయన లోకంలో వెలుగు, అందుకు చెప్పాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై. మతస్వాత ఉప్పు అంటే ఏంటి? ఉప్పు కనపడిద్దా? మనం కనపడాలి అందరం ముందు కదా. ఉప్పు ఎక్కడ ఉంటుంది చెప్పండి? కూరలో వేసి ఎంతైనా కలుపు, అమ్మ మళ్ళీ ఉప్పు తీయండి అంటే ఏమైంది చెప్పండి? ఎవరి వల్ల కాదు. మరి ఉప్పుని ఎలా తెలుస్తాయి? నోట్లో పెట్టుకుంటే ఆ రుచి. అంతేగాని అది కనపడదు. విశ్వాసి కూడా కనపడక్కర్లా. ఇదిగో లోకానికి మనం ఆదర్శంగా జీవించాలి. లోకంలో మన ప్రేమను, కనికరాన్ని, యేసయ్య ప్రేమ లోకాలను చూపుతూ జీవిస్తే ఆ జీవితాన్ని ప్రభువు నీ నుండి నాడు కోరుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. అందుకే ప్రభు అంటాడు, తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నానని చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మ పొందుడి, మీరు ఎవరి పాపలను క్షమించునో అవి వారికి క్షమబడును, ఎవరి పాపం ఉండనిత్తునో అవి నిలిచి. ఏంటి మాట అర్థం ఏంటి? స్వార్థపరణ గురించి, రక్షణ గురించి ప్రకటించాలి. నమ్మి బాధపడిన రక్షణ పొందుతారు, నమ్మకపోతే శిక్ష. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఈ గదిలో 10 మంది మాత్రమే ఉన్నారు. ఎంతమంది? 10 మంది మాత్రమే ఉన్నారు. వాస్తవ శిష్యులు ఎంతమంది? మొత్తం శిష్యులు ఎంతమంది? 12 మంది. ఒకరేమైపోయాడు? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఇంకెంతమంది ఉండాలి? 11 మంది. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే వారిలో
తోమ అనే వ్యక్తి వారిలో లేకపోయారు. 4 వచనము, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయారు. ఎక్కడికి వెళ్ళాడంటావు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడంటావు? శిష్యులందరూ భయముతో గదిలో ఉండి తలుపు వేసుకుంటే శిష్యులతో పాటు ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? తోమా ఎక్కడా? ప్రశ్న ఈరోజు. తోమా ఎక్కడా? ప్రభువు అడుగుతాడు కదా, నీ తమ్ముడు ఎక్కడా? ఆదామా నువ్వెక్కడా? తోమా నువ్వెక్కడంటాడు? ఒక భక్తుడు రాస్తాడు చక్కగా. తోమా గారంట వీధిలో పడి తిరుగుతూ ఉన్నాడంట, బజార్లో పడి, యేసులేమో ఎవరు కనపడి, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? మనసు ఏం బాగలేదయ్యా. ఏమాలంటే మనసు ఏమీ బాగలేదు. అలా అలా తిరిగి వస్తాం. మిగతా వారేరి వాళ్ళతో గదిలో ఉన్నారు. ప్రభు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఎక్కడ నా నామమున 2 లేక 3 ఉంటారు. సంఘం ఎందుకు అనుకుంటున్నారు? సంఘం చాలామంది నాకు సంఘంతో బయలులే, నా భక్తి, నేను బైబిల్ బాగా చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, నాకు సంఘంతో ఏం పని? ఆదివారం పోకపోతే ఏమైంది? బుధవారం పోకపోతే ఏమైంది? శుక్రవారం పోకపోతే ఏమైంది? స్థిరగడికి పోకపోతే ఏమైంది? నేను ఇంటికాడ కూడా బైబిల్ చదువుతున్నాలే. వీళ్ళు ఏమంటారంటే తోమాలు. ఎవరు వీళ్ళు? వీళ్ళకి సంగత పనిలే, నాకు చాలు, నాకెవరు అక్కర్లేదనే వాళ్ళు వీళ్ళంతా కూడా. అయితే తోమా ఏం పోగొట్టుకున్నాడంటే వారం రోజులు నరకం. ఎవరు తెలుసా? తిరిగి 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 వచ్చారండి. వచ్చి చూసేసరికి అందరూ సంతోషం ఉన్నారు. పోయినప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు? దుఃఖంతో, దిగులుతో. ఏమైంది మీకు? ఏంది సంతోషం? మేము ప్రభువును చూచాము, మేము ప్రభువును చూచాము. అవునా? అరే అరే అరే, నేను కూడా ఉంటే, నేను కూడా అప్పుడు వచ్చింది బుద్ధి వస్తారా? తిన్నప్పుడు తెలియదు, వీధి తిరిగినప్పుడు తెలియదు, సంఘంలో ఉండకుండా తిన్నప్పుడు తెలియదు ఆ విలువ. ఇదిగో ఏం పోగొట్టుకున్నాడు ఇప్పుడు అర్థమైందంటే ఆ తరువాత తెలుస్తుంది. వారం రోజులు అందరూ సంతోషంగా ప్రభు ఏం చెప్పాడు మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కడ మొన్న కూర్చొని అయ్యో నిజంగా లేచాడా లేదా, నిజంగా ఆయన కాదా? మళ్ళీ అంటాడు ఈసారి ఆయన వస్తే ఆయన ప్రక్కలో వేలు పెట్టి ఆయన గాయాలు దేవుడు చూస్తే కానీ నమ్మను కదా, నమ్మను. వారం రోజులు ఇలా ఉంటుంది చెప్పండి. కారణం ఏంటి? సహవాసానికి దూరమైన తోమా. అందరిలో ఉండకుండా, అందరితో పాటు వెళ్ళకుండా, ప్రభు చెప్పినట్లుగా మీరు ఎదురు చూడని చెప్పారు. గాలిని కలుసుకుంటా ప్రభు చెప్పాడు కదా, మిమ్మల్ని కలుసుకుంటా ప్రభు చెప్పారు. మాటకు అవిధేయత చూపి బయట తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? తోమా జీవితాలే. బయటకు వెళ్తుంటే అడుగుదండి, ఏమయ్యా తోమా ఎక్కడికి వెళ్తున్నావంటే అలా తిరుగుతున్నారు. మనసు ఏం బాగాలేదు. ఎందుకు బాగాలేదు? ప్రభువు గురించి గలిబిలిగా ఉంది. ఒకరోజు ఒకటి చెప్తున్నారు, నాకేం నమ్మకం లేదు, భయంగా ఉంది, అందుకని అలా బయటకు వచ్చాను. ఈయన బయట తిరిగే సమయాన ప్రభువుని వెతుక్కుంటూ లోపలికి వచ్చాడు. కానీ ప్రభు లోపలికి వచ్చినప్పుడు ఈయన ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ప్రభు దర్శించిన కాలం తెలియలేదు కదా. శిష్యులతో పాటు ఉంటే ఎంత ధైర్యంగా ఉండేదో. శిష్యులతో పాటుగా ఉండి ఆయన కోసం ఎదురు చూస్తూ భయముతో ఉండి ఆ గదిలో ఆయన ఉంటే ఎంత నెమ్మదిగా ఉండేదో. ఆ కృపను పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఇదిగో బయట తిరుగుతూ ఉన్నాడు. అక్కడ వారితో లేడు, వారి మధ్య లేడు, సహవాసంలో లేడు, సంఘంలో లేడు, పిలువబడ్డ వారితో లేడు. ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ఒంటరిగా. ఈరోజు మన జీవితాలు చెప్పండి. ఎందుకు ప్రార్థన రావట్టే ఏం చెప్తాం మనం? కారణం చెప్పండి. ఎందుకు ప్రార్థన రారంటే? ఒకరోజు అంట ఒక యవనస్తుడు ఒక సంఘాప దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు వచ్చి ఆదివారం నుంచి నేను మంది ఆయన రాను. ఏమన్నాడంట? వచ్చి ఆదివారం నుంచి నేను ప్రార్థనకి
రాదు. ఏమయ్యా ఏమైంది? ఎందుకంటే మీకే తెలుసా, మీరు వాకింగ్ ఇప్పుడు కూర్చుంటారు, అంత ఎట్లా తెలుసా? వాడు ఫోన్ చూస్తాడు, వాడు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటాడు, ఒకడేమో నిద్రపోతుంటాడు. ఇక్కడ సంగతి నేను రావాలా? నేను రాను. సరేనయ్యా, ఒక పని చెయ్యి, చిన్న మాట చెప్తాను. ఇదిగో ఈ ఈ గ్లాసు, ఈ చెంబు నిండా నీళ్ళు ఇస్తాను. ఒక్కసారి ఈ నెత్తిన పెట్టుకుని ఒక్క చుక్క కింద పోకుండా చుట్టూ ఒక్కసారి తిరిగిరాపో, ఇక నీకు ప్రార్థన చేసి పంపిస్తాను, పోదుకోనన్నాడు. ఎవరు? పాస్టర్ గారు. చెంబు నిండా నీళ్ళు ఇచ్చి నెత్తి మీద పెట్టుకొని ఒక్క చుక్క కింద పడకుండా ఒక్కసారి చర్చి చుట్టూ తిరిగిరాపో, నేను ప్రార్థన చేసి పంపిస్తే నీ ఇష్టం అడగబోదుకోనంటే సరే అని చెప్పి అలా తిరిగి వచ్చాడు. పాస్టర్ గారు చూసారా, ఒక్క చుక్క కింద పడదంటే ఆయన అన్నాడంట, సరే బాగుంది, నువ్వు తిరిగేటప్పుడు ప్రక్కన ఏం చేస్తున్నావు చూసావా అన్నాడంట. ప్రక్కన ఏమన్నా ఆయన పట్టించుకోలేదు, నా దృష్టి దేని మీద ఉంది? నీళ్ళు కింద పడతాయేమో, నీళ్ళు కింద పడతాయేమో. ఈ సాకులు చెప్పిన వాళ్ళకి చెప్పండి, ఏం చూస్తుంటారు? వాక్యం మీద శ్రద్ధ ఉండదు, ప్రార్థన చేసి గుడ్డు పెరిగి చూస్తూ ఉంటారు, మోకరయ్యరు. ఈ మధ్య ప్రార్థన చేసి మోకరిస్తేనంట కళ్ళు తిరుగుతాయి అంట, కళ్ళు మూస్తేనే దేహాలు కనపడతాయి అంట. ఎవరికి ఏం కనపడతాయి అంటే చీకటి వలయాలు తిరుగుతూ ఉంటాయి గుర్రన, కళ్ళు మూస్తే. అందుకని కళ్ళు తెరిచి చూస్తారు ప్రార్థనలో కూడా. ఎవరికి వస్తే అని చెప్పండి. ఇక కొంతమంది మోకరిచ్చారంటే ఇక అదే పరలోకం, వాళ్ళకి నిద్రే తట్లేపాలి మళ్ళీ కదా. అమ్మ అయిపోయిందమ్మా, ఆమెనన్నా పెద్దగా 100 మంది ఆమెనన్నా మెలకు రానే రాదు, తట్టాలి మళ్ళీ, పట్టదంటే తప్పుడు లేసి ఆమెన్ అంటారు. నాకు కూడా కొంచెం నిద్ర వస్తుంది అలసిపోతే కదా. మనం మట్టి వారమే కదా. ఎవరు? మనం మట్టి వారమే కదా, దేవుడు తెలుసు కాదండి. కాకపోతే చూడండి, ఇప్పుడు ప్రతి ఆదివారం వచ్చి వీళ్ళని చూసి ఈ నిద్రపోతున్నాడు, వాడు ఫోన్ చూస్తున్నాడు, వీడు మాట్లాడనే వాడికి వాక్యం వింటున్నాడా? చెప్పండి అమ్మా. పక్కవాడిని కూడా తెలిపోయింది తప్పితే వాక్యం ఏడన్నాడు? ఏడ ప్రార్థన మోకరించాడు? మళ్ళీ అలాంటి వాడు అందరి మీద నేరాలు మోపుతాడు. వాళ్ళు అలా లేరు, వీళ్ళు అలా లేరు. ఒకరితో నీవు వచ్చింది ఎవరి కోసం చెప్పండి? మందిరానికి వచ్చి ఎవరి కోసం మనం చెప్పండి? ఎవరి కోసం? ప్రభు కోసం. నేను అనుకుంటాను కొన్నిసార్లు తోమ ఎందుకు పోయాడని ఆలోచిస్తే, ఈ పేతుడు ఉన్నాడు, ఈ మంచివాడు కాదే, ప్రభు నెలగనన్నాడు, వాళ్ళ పక్కన కూర్చొని కూడా మనలాంటి వాడు తోమ అనుకున్నాడంట, పేతురు గారు అట్టున్నాడు కానీ ప్రభు బాగా ప్రేమించాడు కదా, అక్కడ ఏమన్నాడు? ప్రభు నేను ఎరగను అన్నాడు. ఆయనతో కూర్చొని కూడా కూర్చోను. అంతేనా? మన బతుకులాడా? పేతురు అట్టున్నాడు కానీ ఆ గదిలో ఉన్నాడు, ఆయన ఉన్న చోట నేను ఉండను. చాలా మందికి ఉంది ఆ రోగం ఉంది ఇప్పుడు మనకి. వాళ్ళ పక్కన నేను కూర్చోను, వాళ్ళు వస్తే నేను రాను. ఎవరు వస్తే ఎందుకే తోమ బయట తిరుగుతున్నావు అంటే, ఆడందరూ ఉన్నారులే, అంతా అదొక మార్కెట్ అదంతా. అందుకే నా నేను బయట తిరుగుతుంది. ఏం కోల్పోయాడు? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? తోమాకే కదా. వాళ్ళతో నీకేం పని? ఒకరితో పని లేదు. నువ్వు వచ్చింది ప్రభువు కోసం, నువ్వు వచ్చింది ప్రభువును స్తుతించడానికి. మనసారా స్తుతించు, ఆరాధించు, ప్రార్థన చేయి, వాక్యం విను, బలపడు, స్తుతించి వెళ్ళు. ఎంత దీవెన! అవన్నీ వదిలిపెట్టి వాళ్ళు ఎలా, వీళ్ళు ఎలా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వీటితో మన జీవితాలు భ్రష్టం చేసుకుంటూ ఉన్నావు. తోమలాగా ఉండొద్దు. ఎవలాగా ఉండొద్దు? తోమలాగా. తోమ చేసిన పని ఎందుకు లేడయ్యా అంటే, వారితో ఉంటే ఎంత నెమ్మదో, వారం రోజులు భయమో. వీడు సంతోషంగా ఉంటే తోమా దిగులు ఒంటరి కూర్చొని నిజంగా చూసా ప్రభుడు వచ్చాడు, నిజమేనా? నేను గాలి పట్టుకొని చూసా, అసలు ఆయన కాదా? దైవం, ప్రభువేనా, ఆత్మ? ఎన్ని అనుమానాలు. కారణం ఏంటి? అతడు ప్రభుత్వ సమయాన్ని అక్కడ లేడు. మరి అక్కడుంటే ఎంత సంతోషంగా ఉండేదో. ఇక రెండవసారి ప్రభు చూశాడు, ఊరుకోడుగా ప్రభు, మన బిడ్డలు బాధపడి ఊరుకుంటాడండి ప్రభు. ఒక్కడ కోసమైనా మళ్ళీ వచ్చాడు ఆయన. మళ్ళీ మరుసటి ఆదివారం 22వ వచనం,
23, 24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానతో వారు లేకపోయాను కనుక తెక్కని శిష్యులు మేము ప్రభువును చూస్తామని అతను చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తు చూసి ఏం చూడాలంట? మేకుల గుర్తు చూచి నా వ్రేలు. ఎంత అనుమానం కదండి, అందుకే ఇది అనుమానపు తోమ అంటారు. నా వ్రేలు ఆయన అంటే గాయాలను పెట్టి తిప్పుతావా? చెప్పండి. తమిళ చుట్టం కూడా కాదంట, నా వ్రేలు ఆ మేకులు గుర్తు. అంటే ఈ రంధ్రం పడక కాడ చీల కొట్టారు కదా, చీల కొడితే అయిపోయి చెప్పండి, రంధ్రం పడింది కదా, ఆ రంధ్రం కూడా పెట్టి చూస్తారంట. ఎంత భయంకరం కదండి. ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కనే ఉంది, బెళ్ళెపో పోటు నీరు రక్తం కారింది కదా, ఆ ప్రక్కలో నా చెయ్యి ఉంచితే కానీ నమ్మను. మనం తక్కువ వేసే నమ్మంటే కొన్ని ఉన్నాయ్యా. ఆయన నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంట? ఉద్యోగం ఇచ్చి మంచి పిల్లకి పెళ్లి చేసి మంచి కట్నం వస్తే అప్పుడు వస్తా ప్రార్థనకి కదా. తమానం మనం కూడా ఏసై ఇస్తే వస్తావా? ఆయన్ని శోధిస్తే వస్తావా? సన్నిధికి ఆయన ఇచ్చిన జీవితం చాలలేదు, ఆయన ఇచ్చిన కృప చాలేదు, ఆయన ఇచ్చిన ఆయుష్ చాలేదు. ఈరోజు ఆయన ఇచ్చాడు నీకు నాకు. ఎంతమంది ఈ రోజున ప్రెజర్ బాక్స్లో ఉంటారో కదా. ప్రెజర్ బాక్స్ అంటే ఏం చెప్పండి? చల్లటి నీళ్ళు తగిలితే ఉడికిపోతాం కదా. అలాంటిది మనం పాడు కాకుండా ఎట్లా పెడతారు? అది లేకపోతే సాయంకాలం ఉండలేము. ప్రక్కన ఏమైపోద్ది మన జీవితం? అది జ్ఞాపకం చేసుకోవాలి. కృపనిచ్చిన దేవుని మర్చిపోయి, ఆరోగ్యం ఇచ్చిన దేవుని మర్చిపోయి, ఆయన చేసే మెళ్ళన్నీ మర్చిపోయి ఇప్పుడు అంటాడు, నేను ఆయన ఆ మేకుల గుర్తుల్లో వేలు పెట్టి చూచి ప్రక్కలో చేపెట్టి చూస్తే తప్ప నేను నమ్మనే. ఈరోజు నువ్వు నమ్మాలంటే ఏం కావాలి నీకు చెప్పు. తోమాలాగా ఏ కండిషన్ పెట్టావు దేవుని దగ్గర? ప్రభువా ఇది చేస్తే నమ్ముతాను, ఇది ఇచ్చావంటే ఇక నువ్వే నా దేవుడు అయ్యా. ఇవ్వకపోతే నువ్వు నమ్మవా? ఆయన దేవుడు కాకుండా పోతాడా? నువ్వు ఒక్కదా నమ్మకపోతే ఆయన ప్రభువు కాకుండా పోతాడా? చెప్పండి. మనం భ్రష్టం అయిపోతూ ఉన్నాం, దూరం అయిపోతున్నావు దేవునికి. ఎందుకయ్యా ప్రాంతం రావట్లేదు? ఏముందన్నా ఈ వారమంతా కష్టాలే. ఏం చేస్తాడు దేవుడు? ఎందుకు రావట్లేదు సన్నిధికి? ఎందుకు రాలేదని అడిగితే చెప్పే మాట ఏం తెలుసా? బిజీ. ఒకడు ఏసయ్యే బిజీ అనుకోని నేను ప్రార్థన చేసేటప్పుడు నేను బిజీ ఇప్పుడు కుదరదంటే ఏమయ్యేవాడివి? కొన్నిసార్లు బాగా అక్కడగా ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడు కన్నా కూడా. స్విచ్ ఆఫ్ అందనుకోండి, ఎంత తీసుకు పుట్టింది కదా, కోపం వచ్చేస్తుంది. ఆరు ఇప్పుడే తప్పించుకున్నాడా అని ఏసఐ కూడా స్విచ్ ఆఫ్ చేస్తే. బాగా నువ్వు కష్టంలో ఉండి మోకరించి ప్రాణం చేస్తుంటే చేద్దాం నేను ఎన్నో అన్నాడు అనుకోండి, ఏమంటావు? నేను బిజీ ఇప్పుడు కాదు తర్వాత చూస్తుంటే. ఆదివారం బిజీయా నీకు? దేవుని కన్నా ఎక్కువ ఉన్నాయా నీ జీవితంలో? ఆలోచించు. తోమా జీవితం అదే. తోమాకి ప్రభు తప్ప అన్నీ కావాలి కదా. తోమాకి ప్రభు తప్ప అన్నీ కావాలి. అనుమానం వేలు పెట్టి చూడాలి, తమడాలి, అప్పుడుగా నమ్మను. నాకు అద్భుతం చేస్తే తప్ప నమ్మను. కానే కాదు. అందుకే ప్రభు ఉంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఉద్యోగం వస్తే ప్రభు నమ్ముకుంటే అది గొప్పతనం కాదు. అది కాదు మన సాక్ష్యం. నేను పాపిని గుర్తెరిగాను, నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. తన రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఆయన సొత్తు. ఎవరు చెప్పగలరు ఆ మాట? రక్షణ పొందిన వాళ్ళు తప్పితే, నిజమైన రక్షణ పొందిన వాళ్ళు తప్పితే. నేను ఆయన కుమారుడు, ఆయన కుమార్తెను, ఆయన బిడ్డను. ఆయన నాకేమి ఇచ్చిపోయినా నా తండ్రి నాకున్నాడు కదా. తల్లిదండ్రులు ఉంటారు మా ఈ లోకంలోనే, అడిగి ఇవన్నీ ఇస్తారు కొన్నిసార్లు, కాదంటారు కదా. అన్నమాట తండ్రి కాకుండా పోతాడా? చెప్పండి. తల్లి కాకుండా పోతా కుదరదు అంటాడు. మొండిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏది ఇష్టమో కాదు, వాళ్ళకి తెలుసు తనకేది మీరు కనుమ కాదు. చిన్నపిల్లవాడు వచ్చి కత్తి అమ్మంటే ఇస్తామని వంట చేసుకుంటా ఉన్నావు, ఉల్లిపాయలు కోస్తున్నామండి. పిల్లవాడు వచ్చి అమ్మ కత్తి అంటే ఏం చేస్తావు? చెమ్మ పిడిచాడు కొడతావు.
ఎందుకురా అని. లేదు మా ఇవ్వాలని ఏడ్చిన ఇస్తావా? ఇవ్వవు. ఎందుకు? అది వాడికి నష్టం కలిగిస్తుంది. ఓ ఏడ్చి గీ పెట్టి అరిచినా ఎవరు ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు? మరి నీ తండ్రికి ఏది మేలో నీ ప్రభుకు తెలియదా? నీకేది ఇవ్వాలో? కొంచెం ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఎవరు అనుకోండి అడుగుతాం. ఎవరి మీద? దేవుని మీద. మరి దేవుని తల్లికి నువ్వేం సాధిస్తున్నావు? నిత్యత్వాన్ని కోల్పోవడం దేవుని దూరం తప్పితే నువ్వు అనుకోవాలి ఇది నా దేవుడికి ఇష్టం కాదు, నా దేవుడు ఒప్పుకోలేదు. అందుకే ప్రభు అంటాడు, ఈ ఎవడిగినా తండ్రి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే. కుష్ఠరోగికి వచ్చాడు ప్రభు కాడికి, అడుగుతాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. ఇష్టం లేకపోతే ఎట్లా ఉంటావు? ఇష్టం లేకపోతే ఎలా ఉంటాడు? కుష్ఠవ్యాధే. కుష్ఠవ్యాధి అంటే ఇప్పుడు నాకు కాదు, బజారు తిరగడానికి, వీధిలోకి రావడానికి లేదు. ఊరు బయట ఉండాలి, ఎవరో ఒకరు తీసుకుని ఆహారం పెట్టాలి. సంఖ్యాకాండంలో కానీ లేవికాండంలో చూస్తే రక్తస్రావం గల వ్యక్తి కానీ స్రావం గల వ్యక్తి కానీ తాకూడదు, ఇంట్లో ఉండకూడదు. ఊరు బయట ఉంటే అన్నం తెచ్చి పెడితే తింటా, లేకపోతే అది కూడా లేదు. ఊళ్ళో కూడా రావడానికి లేదు, అంత భయంకర రోగం అది 10 మంది ప్రకారంగా. అలాంటిది ఈ వ్యక్తి అంటాడు, ప్రభువా ఖచ్చితంగా స్వస్థపరిచయ్యా, నాకు స్వస్థ కావాలి అన్నాడా? తండ్రి ప్రభువా నీకు ఇష్టమైతే. నీకు ఎవరంటారండి ఆ మాట? ఎవరంటారు? బాగా జబ్బు చేసింది, డాక్టర్ ఇట్లా కష్టం అన్నాడు, నువ్వు అంటావు ప్రభువా నీ అగ్నిని పంపి, నీ ఆత్మను పంపి, నీ హస్తాన్ని చాప అంటావు తప్పితే నీకు ఇష్టమైతే బ్రతికించేది అంటావా? అనం కదా, గొజారుతాం. ఒక్కసారి మన నోట ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు రాదు మన నోట ప్రార్థన. నిజమైన విశ్వాసి కోరుకునేదే తండ్రి చిత్తాన్ని జరిగించటం. తోమకు అడిగిడితే తోమ అంటున్నాడు, నేను ఆయన గాయముల్లో వేలిపెట్టి చూస్తే తప్ప, ఆయన ప్రక్కన తమిడితే తప్ప నేను నమ్మను అంటే. చూడండి, చక్కని శిష్యులు ఆయనతో పాటు మేము ఆయన చూసామని చెప్తుంటే ఆయనకు దుఃఖం. ఇక్కడ 8 దినములు అయిన తరువాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా. చక్కని మాట. ఇప్పుడు ఇక బాగుండడానికి లేదు, ఇంకా ఒకసారి నష్టపోయాడుగా. ఓసారి బయటికి వెళ్ళి తిరిగి ఏం చేశాడు? ప్రభువు లేకపోయేసరికి ఈ వారమంతా 8 బాధపడ్డాడు కదా, ఈసారి పోను కనిపెడతాను, అందరితో పాటే ఉంటాను. బుద్ధి వచ్చింది. ఇప్పుడు చక్కని బైబిల్లో తోమ వారితో కూడా ఉండాను. పోయినసారి ఏం రాయబడింది ఎక్కడ? పోయినసారి రాయబడింది తోమ వారితో లేకపోయాను, తోమ వారితో. ఇప్పుడు తోమ వారితో కూడా ఉండాను. ఇదే తేడా. తోమ వారితో లేకపోయాను, తోమ వారితో ఉండెను. నువ్వు ఎవరితో ఉన్నావు? సంఘంలో ఉన్నావా? ప్రభుతో ఉన్నావా? సహవాసంలో ఉన్నావా? ప్రశ్నించుకో. ఇప్పుడు మరలా ప్రభు వచ్చాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఇక్కడ ఒక చక్కని మన ధ్యానం వచ్చాడు. తోమ ఎవరితో మాట్లాడాడు? నేను ఆయన గాయములో వేలిపెట్టి చూసి తప్ప నేను నమ్మని యువత చెప్పాడు. తక్కిన 10 మందితోటి. ఎవరు ఏసఐ ఫోన్ చేసి చెప్పారండి, ఏసఐ ఇట్లా అంటున్నాడు తోమ కదా. ఫోన్ తీసుకొని ఏసయ్యా నువ్వు లేవని లేంటే తోమ చూసి అంటున్నాడయా, నీకు గాలి వేలిపెట్టి చూసి నమ్మని అంటున్నాడా, నువ్వు రా అని చెప్పారా? నువ్వేం చెప్పావా? పేదగారు చెప్పారా? లేదు. ప్రభు వారితో లేకున్నా వారు మాట్లాడే ప్రతి మాట ప్రభు గుర్తుంటుంది. నేరుగా వచ్చి ఇంకో మాట చెప్పాలంటే ఈసారి తోమ కోసం వచ్చాను. ఎవరి కోసం? తోమ కోసం వచ్చి సమాధానం చెప్పి పిలిచాడు. తోమ ఎలారా? తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి. గుండె గుబుక్కమని ఉంటుంది కదా ఈ మాట. ఎటువంటిది మాట వింటే? మనమన్న ప్రతి మాట ప్రభు నోట్లోంచి వస్తారనుకుంటే చెప్పండి ఒకసారి. శిష్యులు అన్నాడు ఏమని? నేను ఆయన వేళ్ళలో
ఆ గుర్తులు వేరు పిడిచిస్తున్న అమ్మని శిష్యులు అన్నాడు. ఈయన కూడా ప్రభుకి ఏం తెలుసులే, ఎవరికి? ప్రభుకి ఏం తెలుసులే. ఒక్కసారి ప్రభుత్వం పడి ఇలా రా అని మనం పలికిన మాటే పలికితే ఏముంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? నీకైతే రెండు, నాకైతే వాళ్ళంత చెమట్లో. అయ్యో నా మాట ప్రభు విన్నాడా? అయ్యో నేను చేసిన ప్రభు చూచాడా? అయ్యో నేను మాట్లాడిన మాట ప్రభు విన్నాడా? వింటా? మనం మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటారు? మంచిదైనా అందుకే మతసార ప్రభు అంటాడు, మనుషుడి పలుకు వ్యర్థమైన ప్రతి మాట, కొన్ని కాదు ప్రతి మాట గురించి ఒక దినముంది, దానికి విమర్శితమైన పేరు. ఆ దినమున లెక్క ఎవరికి చెప్పాలి? ప్రభు అంటాడు, మీరు చెవుల్లో గుసగుసలు ఆడుకున్నవి కొండల మీద, మీరు ఒకరి చెవులు ఒకరు చెప్పుకుంటారే, ఒకరి మీద ఒకళ్ళు, అవి రేపు మైకులు వినబడతాయి అక్కడ అందరం ముందు. అర్థమైనా? తీర్పు దినం ఉంటుంది కానీ అందరూ సమస్య చెవులు నిలబడి ఉంటారు, అందరూ కూడా. ఏమంటారు? ఆంజీ అంటాడు ప్రభు వారు. ఆంజీ కానీ మనం గుసగొస్తారి మాటలు పెద్దగా పడుతుంటాయి. ఎడకపోతాం ఇప్పుడు, ఇంకా తల రాసుకొని ఉపయోగం లేదు. ఇదే అర్థమవుతుందా? మన పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, మనం మాట్లాడే వింటున్నాడు, మనం చేసేవి చూస్తున్నాడు. మన హృదయాలు ఎరిగిన దేవుడు. ఏం దాచలేము, అందుకే ఓపెన్ అయిపోవాలి దేవుని కాడ. ప్రభువా నా స్థితి నేనే. అందుకే ప్రతి రాత్రి కాదు, మనకు మనం చెప్పుకుంటుందా? ఒక వ్యక్తి అంట, ముగ్గురు చేతులు కలుసుకున్నారు. ఒక వ్యక్తి అంటున్నాడు, అబ్బాయి నేను ప్రభు వల్ల వచ్చేటప్పుడల్లా ప్రతిసారి నా పాపాలన్నీ ఒప్పుకుంటా. అది నెలకి ఒకసారి. ఈ నెలలో ఏమైతే పరిస్థితి ఏంది? రెండో వాడు అన్నాడు, నేను ప్రతిరోజు. మూడో వాడు అంట, నేను తప్పు చేశాను అని తెలియగానే, నేను తప్పు మాట్లాడానని తెలియదు వెంటనే ప్రభువా క్షమించని ప్రభువుని క్షమాపణ అడుగుతాను. ఇది హృదయ శుద్ధి అంటే. ఒకవేళ మనం ఏదైనా మాట్లాడినప్పుడు, మనం చేసినప్పుడు, మనం చూసినప్పుడు మనసాక్షి గద్దిస్తే వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకుంటే చాలు, ఇంకేం ఉండదా? అయిపోయింది. అప్పటికప్పుడు ఇక దాన్ని దాచిపెట్టామా ప్రభు కాడ, ఒప్పుకోలేదా పెరిగిపోద్ది, అకౌంట్ పెరిగిపోద్ది, పుస్తకాలు నిండిపోతాయి. ఎప్పటికప్పుడు క్షమాపణ కోరుకోవాలి. తోమా ఎక్కడో 8 రోజుల క్రితం తన తోటి వారితో మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రభు నోట వస్తున్నాయి. ఎవరు విన్నారు ఆ మాటలు? తోమా అనుకున్నాడు, ఒకవేళ నేను ఒక మాట అంటాను, ప్రభువే ఉన్నాడు అనుకోండి, ప్రభు ముందు ఈ మాట మాట్లాడగలడా? ఆ మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు తోమా వాళ్ళతో ఉన్నాడు, చేతులు చూపించాడు, నమ్మండి అన్నాడు. అలాగే ప్రభు తప్పితే దగ్గర అయ్యా నీ చేతిలో వేలు పెడతానంటాడా? ధైర్యం ఉంటుందా? లేదు. ప్రభువు లేడు కదా అని మాట్లాడాడు. ప్రభువు లేడు కదా అని గుర్తుంచుకో. మనకు ఆయన కనపడాడు, ఆయన ఉన్నాడనే స్పృహ మనకు ఉండదు. కానీ ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు. ఆనాడు అమ్మాయి మార్గమున మొదలుకొని పొడిదాని తరువాత ప్రభు మనతోనే ఉన్నాడు. విడువని ఎడబాయని దేవుడు ఆయన. మన సంభాషణ వింటూ ఉన్నాడు, మన ఆలోచన తెలుసుకుంటున్నాడు, మన నడక, మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు ఆయన. మనకేంది ఏదీ లేదు. అందుకే ఒక మాట మాట్లాడే ముందు, అది ప్రభు గురించి అయినా సరే, నీ తోటి వారి గురించి అయినా సరే, నీ ఇంటి వారి గురించి అయినా సరే, నీ మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. యాకోబు గారు అంటారు, నాలుక అగ్నియే, ఏంటంట నిప్పు, నాలుక విషము. ఏమంట? విషం ఉంటే దూరంగా ఉంటావా, జాగ్రత్తగా ఉంటావా? మునకాయ రాస్తాడు, పాములు ఉన్నాయి అనుకోండి, పాముకి ఇష్టం లేదనుకో, ఏం చేస్తాం? దాన్ని తాళ్ళలో కట్టి బట్టలు రాస్తాం,
తెలుసా? పాము విషయం లేదనుకోండి, ఏం చేస్తుంది తెలుసా దాన్ని? తాళ్ళ గట్టి బట్టలు ఆరేస్తున్నాం. ఏం చేయదుగా. కుక్క పిల్లలు ఎట్టు ఎత్తుకుని తిరుగుతాం అంటే ఆడతాం దాంతో. పొడుగ్గా ఉండగా పాము దారం తాడు కట్టి బట్ట ఆరేసి మనం. ఇప్పుడు పాము చూస్తే ఏం చేస్తాం మనం? పరిగెత్తుకుంటా ఎందుకు? దాంట్లో ఏముంది? విషము. వాడి దూరంగా ఉండాలి. ప్రభు చెప్పాడు, నాలుకలు ఏముందంట? అగ్నియే, విషము, నిర్గళమైన విషయం నిండింది అది. దీంతోనే ప్రభుని తీస్తాం. ఈ నాలుగుతోనే దేవుని పలికి పుట్టిన మనుషుల్ని శపిస్తాం. అలా ఉండకూడదు ప్రభు చెప్పిన మాట. స్తోత్రం 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 అనేది ఈ నోరే. భాషలో మాట్లాడేది ఈ నోరే. స్తుతించేది నోరే. పాటలు పాడేది ప్రాణిస్తుంది ఈ నోరే. అదే నోటితో బయటకు పోగానే చాడీలు, సణుగులు, బూతు మాటలు, దుర్భాషలు మా నోట రాయవన్నీ వస్తాయి. ప్రభు అంటాడు అలాగున ఉండకూడదు. మనం అనుకుంటాం మా బల పరిశుద్ధులు మరి. వాక్యం చెప్తుంది, ఏ నోడైనా ఏ జంతువు సాగు చేస్తాడో నాలుగు మాత్రం సాగు. తెలియకుండా నోటికి మాటలు వచ్చేస్తూనే ఉంటాయి. కానీ వాటి గురించి ఒకదాని దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ నీ జీవితం అలా జరిగిందంటే వెంటనే శ్రవణ కాల్సిందే. తోమ నోరు జారాడు కదా, కాని మాట పలికాడు. ఏమని? నేను ఆయన గాయపడే చేతుల్లో నా వ్రేలు ఉంచి చూస్తే కానీ నమ్మను. ఒక శిష్య మాట్లాడాల్సిన మాట అది. ఎన్నిసార్లు ప్రభు చెప్పాడు నేను తిరిగి లేస్తాను అని. ప్రభు ఉన్నప్పుడు లేకపోవడం ఆయన తప్పు. ఏం చేయాలి తోమా? ప్రభువా నన్ను క్షమించు, నేను వీటితో లేకుండా పోయాను, నాకు కూడా కనపడే ఒక్కసారి అంటే ఎంత బాగుండేదే కదా. నాకు కూడా కనపడు, నేను చూడాలయ్యా అంటే ఎంత బాగుండేదో. కనీసం ప్రభు అంటున్నాడు, ఏ మాట తోమ పలికాడో అదే మాటలు ప్రభు నోటి నుంచి వస్తున్నాయి. జాగ్రత్త. ఎవరు ప్రభుకు చెప్పలేదు, ఆయనకు తెలుసు. అంత ప్రభు నేరుగా వచ్చాడు, తమను పిలుస్తున్నాడు. చూద్దాం, ఒకరికి ముగిస్తాను. ఒకరికి తమను చూచి నువ్వేను ఇటు చాపి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండము అనేను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అంతే. ఇంకేం మాటలు వస్తాయి అన్నమాట కదా. నా ప్రభువా నా దేవా ఒప్పుకున్నా ప్రభుని. ఇప్పుడు ప్రభు అంటాడు, నీవు చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. మన ధన్యులు కదా, చూడలేదు కానీ ప్రభువును నమ్మాం. ఆయన సిలువేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని నమ్మేమో లేదా? అందుకే అపవిశ్వాసం పరిగెది మనం కానీ నమ్మిన దాన్ని నోటితో పరుగుతున్నాం. మరియు ఆయన అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన చేయటం చేస్తాను. ఇవి గ్రంథమందు ఉండదు. కానీ ఈ వాక్యం అంత ఎందుకంటే, ఈ స్వార్థలన్నీ పత్రికలన్నీ బైబిల్ అంత ఎందుకంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము. నమ్మిన వారికి ఏంటి? జీవము. నమ్మని వారికి మరణము. మరణమనగా నిత్య నరకం. రెండవ మరణము అది అగ్ని గుండం. ఈరోజు జ్ఞాపకం చేసాం. ప్రభు మనం చూచాం, నమ్మాం, విశ్వసించాం. నమ్మిన మనకు ప్రభు ఇచ్చిన కృప నిత్య జీవము. అది అవ్వలేనిది, డబ్బుతో కొనలేనిది. క్రీస్తు ప్రభు మాత్రం ఇచ్చే నిత్య జీవం. అది ప్రభు అంటాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళడు. ఆయన ద్వారా అనగా ఆయన నమ్మిన వారే, స్వార్థను బైబిల్ నమ్మిన వారు, విశ్వసించిన వారే. అంతేకాని మన క్రియల ద్వారానో, మన భక్తి మాటలు, మన ఇరొక సమయం వేటి ద్వారా మనం ప్రభు దగ్గరికి పోలేమో. ఈ మధ్య మొక్కుబళ్ళకి పోయిపోతున్నాయి మనకి. మొక్కుబళ్ళు ఏంటి? మొక్కుబళ్ళు ఎక్కడో వెళ్ళి ఏమి ఇస్తే బాగుపడతామని. కుదరదు. వేసే కడవి చల్లం. తెలియకముందు చేసాం,
తెలియకముందు ముఖ్యం, విగ్రహాలకు పరిశుద్ధులకు అందరికీ ముఖ్యం. ప్రభువును నేనే మార్గమును, నేనే, నా ద్వారా తప్ప ఎవడు. మరి ఇతరుల ద్వారా బాగుంటే నువ్వు చేసిన నమ్మేవా నమ్మలేదా? చెప్పండి ఒక్కసారి. ఆత్మ ఉంచిన కదా అని అదే ఉంటే అది కూడా క్రైస్తవమే, అది కూడా దేవుని మార్గమే. 2 మార్గాలు ఉండవు దేవుని కాడ, ఒకటే మార్గం. అది శిలువలో మరణించిన యేసయ్య ద్వారా మాత్రమే. శిలువలో మరణించిన యేసయ్య. ఎక్కడ వస్తుందండి బైబిల్లో? ఎక్కడికో తీసుకెళ్ళి పిల్లకి జుట్టుగా తిరియమని, గుడి చేపిమని. అది వాక్యానుసారమని చెప్పండి. ఇప్పుడు అడుగుతాను, డైరెక్ట్గా అడుగుతాను. విజయవాడకో కన్యాకుమారి వేళంకనికి వెళ్ళు, దర్గాలకు పోయి ఎక్కడికో పోయి జుట్టు ఇవ్వాలి. ఏమి ఇంట్లో ఇస్తే ఏమైంది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం? విశ్వాసికి విగ్రహాల ముందు ఎందుకు ఇవ్వాలి? చూస్తా చూస్తా దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఆయన అంటాడు కదా, నా మెహమని వేరే వాటి నేను ఇవ్వనే ఇవ్వను. పోయి ఆ బొమ్మ దగ్గర సాగిలపడాలి, ఎందుకు మొక్కాలి, ఎందుకు కోతులు వేయాలి? విగ్రహారాధన కాదు అది. బైబిల్లో చెప్పడం శ్రేష్టం అనమాట. నేను తప్ప దేవుడు పైన ఆకాశం ఉందే కానీ కింద నెల ఎందే కానీ ఏ రూపాయలు నువ్వు వాటికి సాగిలపడకూడదు. మొక్క అది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపముల జీవితము కొని తెచ్చుకుంటున్నావు. మొక్కుబడి ఎక్కువైపోయాయి ఈరోజు నీకు నాకు. జాగ్రత్త. స్తుతించు, సాక్ష్యం చెప్పు సంఘంలో నీ పొరుగు వారితోటి. అంతేకాని అక్కడికి వస్తాను, అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే కుదరదు. నీకు ఆరోగ్యం ఇచ్చింది యేసయ్య, నీకు ఉద్యోగం ఇచ్చింది యేసయ్య, నీ బిడ్డలు ఇచ్చింది నీ ప్రభు, నీ చదువులో జయం ఇచ్చింది నీ ప్రభు. ఆయన స్తుతించి తప్ప ఎక్కడికో రమ్మ ఆయన చెప్పలేదు. గుర్తుంచుకో. ఇలాంటి విషయాలు తప్పిపోతున్నాం మనం. తోమ ఎలా తొందరపడి మాట్లాడి తప్పిపోయాడు, అలాగే మనం కూడా తోమలాగా ఉంటున్నాం. ఇప్పుడు అంటాడు, నా ప్రభువా నా దేవా. ఎప్పుడు ఆయన కనపడి ప్రత్యక్షమై తను చెప్పిన ప్రతి మాట గుర్తు చేసినప్పుడు మనసులో గుర్చబడింది తోమాకి. అయ్యో ఎంత అవిగా మాట్లాడాను నేను, నా ప్రభు ఉన్నాడు ఆ మాట, అయ్యో నేను ఆ మాట అయి ఉండకూడదు. అప్పుడు బుద్ధి వచ్చింది. వచ్చి నా ప్రభువా నా దేవా, నువ్వు నా ప్రభువు అయ్యా, నా దేవుడు అయ్యా, నువ్వు తప్ప దేవుడు లేడు అని ఒప్పుకుంటున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను. వ్యర్థమైనటువంటి పరిగెత్తొద్దు. యేసు ప్రభువు తప్ప మరొక మార్గము లేదు. ఈ మార్గానికి ఇంకోటి కలపడానికి లేదు. ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుని దగ్గర వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు. అంతేగాని ఏ పరుషుల ద్వారానో, ఏ తల్లి ద్వారానో, ఏ శిష్యుల ద్వారానో నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. శిష్యులు కూడా ఇదే మాట చెప్పారు, యేసు క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. ఈ స్వార్థ తప్ప వీళ్ళ స్వార్థ దేవుడితో చెప్పిన వాడు శాపగ్రస్తుడు. కలితపతి ఎవరు కదా ఏమంటాడు? ఈ స్వార్థ తప్ప స్వార్థ వాడు శాపగ్రస్తుడు. జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రభువే మనం తెచ్చినాం, ఇంకెవరు లేవలేదు. ఈ లోకంలో మనం పరిస్థితులుగా పూజించే అనేక మంది సమాధులు ఈరోజుగా అక్కడ ఉన్నాయి లేవా? ఆ సమాధుల లోపల వారి ఎముకలు ఉన్నాయి. ఆ సమాధుల లోపల భ్రష్టత్వము కుళ్ళుంది అక్కడ. కానీ దేవుడు మన ప్రభువుని కుళ్ళు పట్టనేయలేదు. 3వ దిన తిరిగి లేపాడు. సజీవుడై లేచాడు. ఆయన గుర్తించి చూస్తే చాలు, నిత్య జీవము. నా ప్రభువు సజీవుడై ప్రాణించగలరు. ఈ రోజున ఆరాధించగలగాలి. ఇంకా సమాధిలో చూస్తున్నావా? ఇంకా శివుడి దగ్గర ఆగిపోయావా? ఇంకా సమాధి దగ్గర ఆగిపోయావా? కానీ కాదు, తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, పరలోక ఆరోహణం వెళ్ళిపోయాడు. తిరిగి రాబోతున్నా యేసుని ప్రకటించాలి. కొంతమంది అంటారు, కొన్ని సంఘాలు ఏమంటారు తెలుస్తుంది, వెనక మేము సిలువేయబడ్డ యేసుని ప్రకటిస్తున్నాము. చదివాడన్నా ఏమనంట? సిలువేయబడ్డ. మరి కొన్ని మేము పునరుద్ధరణుడైన యేసుని, ఎవరైనా పునరుద్ధరణుడైన యేసు
ఎక్కడ పడితే చెప్పండి ఈ బోర్డులు. పెద్ద సంఘాల్లో కొన్ని శాఖల్లో ఒకళ్ళేమో మేము సిలువ పడి చేస్తున్న ప్రకటిస్తున్నాం, సిలువ కూడా ఆగిపోయారు వాళ్ళు. మరొకరేమో మేము పుడతాన ప్రభు ప్రకటిస్తాం, పుడతాన అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తిరిగి రాబోతున్నా పోతాడే ఊరుకోలేదు ఆయన. 40వ దినాన ఆరోహణమై వెళ్ళిపోయాడు, అని వెళ్తున్నాడు. ఎలా వెళ్ళాడు? అది తిరిగి వస్తాడు. మనం ఏమైనా చెప్తున్నామంటే తిరిగి రాబోతున్నా యేసయ్య. రెండవ రాకడా తోమ కోసం ఎలా తిరిగి వచ్చాడు 8వ రోజున కదా, తోమను ధైర్యపరచడానికి. అలాగే నీ కొరకు నా కొరకు మా ప్రభు తిరిగి వస్తాడు, మేఘారుడై వస్తాడు. ప్రతి నేత్రమైనను చూచును. అందరం చూస్తాం. సమూహాలు తెరవబడతాయి, నిందించేవారు లేస్తారు, మేలు చేసేవారు జీవానికి, ఇక్కడ చేసేవారు తిరుపుకు లేవబడతారు. ఎవరు తప్పించుకోలేరు. సమస్త జమలు పోగు చేయబడతాయి. గొల్లవాడు గొర్రెల మేకలు వెరి చేయబడతాం. తీర్పు విశ్వసించిన వాడు మనకైతే రక్షణ అన్నదము, నిత్యంతము, నిత్య జీవము, పరలోకము. ఆయన కనిపిన వారికి నిత్య ఇక యుగాలు, ఇక వేరే లోకాలు లేవు, మరో జన్మ లేదు, మరో బ్రతుకు లేదు. దాంతో ముగిసిపోద్ది. ప్రభుతోన ప్రభు లేకుండా. రోజు అంగీకరించి ప్రభు సమాజం లేడు, లేచాడు. లేచి లోకంలో లేడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి కృపాశ్రావస్తున్నాడు, నీకోసం నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయబట్టే బ్రతుకున్నాం. అర్థమైందా? ఆయన మనవి చేయబట్టే తండ్రి ఈ ఒక్కసారి ఈరోజు కూడా ఆగా అనబట్టే నువ్వు నేను బ్రతుకున్నావు. లేకపోతే రాత్రే ఈ పార్టీకి మన చుట్టూ జనాలు ఉండేవాళ్ళు కదా. పాటలు పాడతా, చప్పట కొడతా, తాగుతా, టీలు తాగుతా, ఏంది కాసేపే అనేది. మళ్ళీ ఎవరు రాగానే టీ, కాఫీ, టిఫిన్ వెనకపోయింది సందులో ఇంటి వెనక. మళ్ళీ ఏడవ శక్తి కావద్దనా? మళ్ళీ ఎవరు వచ్చాను కూడా అయ్యా అన్యాయం చేసామంటాడు. మళ్ళీ ఏమి ఉండదాడు కాసేపే. అదేందో కానీ నాకు తెలియదు. కానీ అంతసేపు బాగుంటారా? స్నానం చేయడానికి తీయంగానే గోల పెడతారండి అందరూ, ఆడోళ్ళు మగోళ్ళు. అప్పుడుదాకా బాగానే ఉంటారు కానీ ఆ బాక్స్ మాతో చూసావా, అబ్బా అప్పుడు గోల చేస్తారు మామూలుగా. ఏమంటారు మీరు చెప్పండి? మీరు వేసిన మాత్రం వస్తాను అనుకుంటున్నావా? కానీ ఇక వాళ్ళకి ఇలా ఒక పని నెమ్మదిగా ప్రభుత్వం ఉంటే మీరు ఏడ్చి గోల చేస్తారు ఎందుకు? ఈ లోకాన్ని విడిచిపెట్టి కష్టాలు, శ్రమలు, వేదన, ఈ మట్టి విడిచిపెట్టి ఆత్మ దేవుడు కాడు ఉంటే, నెమ్మదితో సంతోషంగా వాళ్ళు ఉంటే నువ్వు ఏడ్చి నీ గురించి వాళ్ళు దుఃఖపడతావు. నువ్వు ఏడ్చావు తెలుసా నీకు? అయ్యో ఇక్కడ సంతోషంగా ఉంటే నా కోసం వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు దుఃఖపడతారు కదా. చెప్పండి. వాళ్ళు నెమ్మదిగా సంతోషంగా ఉంటే మనం ఏడిపిస్తున్నాం. అందుకే నిరీక్షణ అనుకుంటా. అందుకంటాడే దర్శన పత్రికలో, నిరీక్షణ దుఃఖపడా, నిరీక్షణ ఉంటే దుఃఖపడవు. నా ప్రభుతో ఉన్నారు, నేను మళ్ళీ చూస్తాను, నేను కలుసుకుంటాను, దిగులు ఎందుకు? యేసు మృతి పొంది తిరిగి లేచి మనం నమ్మితే అలాగే తీసుకొని వస్తాడు. అంతే. నువ్వు ఏడుస్తున్నావంటే నువ్వు నమ్మని విశ్వాసవి కానీ కాదు. దుఃఖం పడదు కాదని లేదు. మన పూలు తల్లి తండ్రి బిడ్డలు చనిపోయినప్పుడు దుఃఖం ఉంటుంది. అది ఎంతవరకు నిరీక్షణ కావాలి. అది నిరీక్షణ పుడతాను ప్రభు మనకి ఇచ్చాడు. నీకు నాకు సమాధితో మన జీవితాలు ఆగిపోలేదు, తిరిగి లేపుతాడు ఆయన. అదే పునరుద్ధానం, మన విశ్వాసం అదే. ఆయన తిరిగి తీసుకొని వస్తాడు మన వారిని, మధ్యాహ్నంతో కలుసుకుంటాం, వాళ్ళతో పాటు యుగాలు ప్రభుత్వంలో ఉంటాం. ఎంత గొప్ప నిరీక్షణ కదా నీకు నాకు. అనుకుంటాం ఇవాళ కాబట్టి రేపే నువ్వు నేను పోవాల్సిందే. ఇలా ఒక శాశ్వతం కాదు కదా. కాకపోతే మనకంటే ముందుగా వెళ్ళారంతే. మనం మాట చెప్పాలంటే రాజు గురించి ఏమంటారు తెలుసా ప్రభు వారు? అతని ఇక్కడ నెమ్మది, ఈ లోకంలో నెమ్మది. కాబట్టి జ్ఞాపకం చేసుకో, మనం ప్రకటించేది తిరిగి రాబోతున్నా యేసయ్య. మన జయించి తిరిగి లేచి పునరుద్ధరణై పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రి కృపాను ఆశ్రయి ఉండి సమయం రాగానే నిన్ను నన్ను తీసుకొని పోవడానికి రాబోయే యేసయ్య. అది పరిపూర్ణమైన సువార్త. సిలువ కాడ ఆగిపోకూడదు, సమాధి కాడ ఆగిపోకూడదు, పునరుద్ధానం కాడ ఆగిపోకూడదు. మన గురి గమ్యం పరలోకం. తిరిగి రాబోతున్నా రెండవ రాకడా.
ఆ నిరీక్ష మనకుంటే ఆ నిరీక్ష మనం సిగ్గుపరచ నీ అది నమ్మితే సిగ్గుపడవు, భయపడవు. ప్రభువానికి స్తోత్రం అంటామంతే. ఎందుకు యోబు మాట అన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి. ఎందుకన్నాడు ఆ మాట? తెలుసు కాబట్టి. దావీదు ఉన్నాడు, బిడ్డ బతుకుంటే ఉపవాసం ఉన్నాడు, అన్నం లేదు, ఏడ్చాడు. బిడ్డ చనిపోయాడు, లేచాడు, బట్టలు మార్చుకున్నాడు, సెంటు పూసుకున్నాడు, మధ్యాహ్నం సాయి ప్రార్థన చేస్తాను. పిచ్చోడు పోయాను, బిడ్డ చనిపోయాడని చెప్తే లేచి భోజనం చేస్తున్నావు అంటాడు. నేను వాడి కాడికి వెళ్ళి వాడు నా దగ్గరికి రాడు. ఇది విశ్వాస నిరీక్షణ. ప్రభు ఈ నిరీక్ష మనకి తిరిగి లేచడం ద్వారా యేసు క్రీస్తు మనం జయించి లేచి అది గగపడి తను ప్రత్యక్షపరుచుకొని ఆహ్ను వెళుతూ మరలా నేను వస్తాను, మీకు సంస్థ చెబుతున్నాను, నేను వచ్చి నేనుండో చోట మీరు ఉండులాగునా. ఎంత శ్రేష్టంగా ఎవరితో ఉంటాం మనం? ప్రభువుతో. వచ్చి మనం తీసుకొని పోతారని చెప్పిన ప్రభు నమ్ముతున్నాం మనం. అది నిరీక్షణతో. తొమ్మలో ఉండొద్దు, తొమ్మలాగా ఉండొద్దు. మనం మంటి వరకు జ్ఞాపం చేసుకున్నాం. ఆయన ఎన్నోసార్లు పడిపోయాం, కానీ విడిచిపెట్టాడు ఆయన. ఇదిగో మనం మంటి వరకు జ్ఞాపం చేసుకుని వస్తాడు, మనం స్థిరపరుస్తాడు, సమాధానము ఇస్తాడు, ధైర్యపరుస్తాడు. అంతేకాదు, ఒకవేళ మన అనుమానాలు ఉన్నా అది మనం తీర్చే దేవుడు. కానీ తోమాట విశ్వాసం చూపొద్దు. చూడగలమైన వారు ధన్యుని వాక్యం చెబుతుంది. నీకు నా వాక్యం ఇచ్చాడు దేవుడు, శ్రద్ధ వాక్యం చదువుకో. మనం ఏం తెలుసుకొని ఆశపడతాం, అన్నీ బైబిల్ రాసి పెట్టాడు ఆయన. ఎవరి దగ్గర పోబల్లా జ్యోతిష్యం కోసము ఇలా జరిగిద్దా అలా జరిగిద్దా, రేపేంది ఈ దిగులు నీకు అక్కర్లా, బైబిల్ కాడికిరా, రేపేందో ఇక్కడ ఉంది, నీకు నీ బ్రతికేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవడో చెప్తాడు నీకు ఆ రోజు, ఈ రోజు, ఈ సంవత్సరం, ఆ సంవత్సరం, అవి దేవుని చేతిలో. మన కాలాలు ఎవరి చేతిలో? కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన చెప్పిన వాడు రేపు ఉన్నాడు తెలుసా మీకు? నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పేవాడు వాడు శ్వాస కనపడరు మనకి. కానీ ప్రభు సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే ఆయన చేతిలో ఉన్న మన జీవితాలు. ఆయన అడుగు. నీ ఆయుష్ పొడిగించాలన్నా, నీకు నెమ్మది ఇవ్వాలన్నా, నీకు ఆరోగ్యం ఇవ్వాలన్నా, నిన్ను స్థిరపరచాలి అన్నా, నిన్ను పిలుచుకోవాలన్నా మనమందరం ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయనే. ఈరోజు ప్రభువు తప్ప మరి ఎవరి వైపు నువ్వు నేను చూడకూడదు. ఏ స్థితి అయినా సరే ప్రభువే. ప్రభువా నీవే నాకు ఆధారము, నీవే నా కొండ కోట, నీ వైపు చూస్తున్నాను తండ్రి, నన్ను సిగ్గుపడి వద్దు. సిగ్గుపడిస్తాడు ఆ మాట అంటే లేదు కదా. అంతకుమించి నీ ఇష్టము, నీ ఇష్టము. అయ్యా నీకు వ్యతిరేకంగా నువ్వు నాకేమి చేయదు, నాకు శాపమే. నువ్వు సంతోషంగా నిశ్చపకారం ఇస్తే నాకు దీవెన. అర్థమైందా? నువ్వు ఇష్టప్రకారం ఇస్తే నాకు దీవెన. నా ఇష్టం కాదు, నీ ఇష్టము. కాబట్టి ప్రభుత్వ సంతోషపెట్టే జీవితాలు, ప్రభు గణపరిచే జీవితాలు, నిత్యము ఆయన వచ్చే జీవితాలతో ముందు కొనసాగుదాం. అట్టి కృప పశ్చాత్తాపం దయచేయను గాక. తన వచ్చిందాం, ప్రార్థించుందాం. ప్రభు చెబితే వచ్చే వారం చివరి మెసేజ్ ఏంటంటే యోహాను సువార్త అధ్యాయమును చివరి ప్రత్యక్ష ప్రభు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ప్రభు వారు పేతురు గారు కనిపించాడు, శిశు కనిపించాడు. 7 మందికి ఇలా కనపడేవాడిని స్థిరపరిచే ధ్యానం చేద్దాం. ప్రార్థన సిద్ధపడండి, ప్రార్థించుకుందాం. వాళ్ళకి ప్రార్థన చేసిన పరి సాక్ష్యం ఉంది, తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి, ప్రార్థించుకుందాం. కూడా ప్రార్థించండి దయతో.